హాయ్ అండి. ఇవాల్టి వీడియో వచ్చేసి మీకు కట్ వర్క్ కటింగ్ చెప్తానన్నాను కదా! నిన్నటి వీడియోలో ఈ బ్లౌజ్ కటింగ్ వీడియో అయితే పోస్ట్ చేశాను. ఇవాళ వచ్చేసి కట్ వర్క్ బ్లౌజ్ అయితే చూసేయండి. కటింగ్, స్టిచ్చింగ్ అనమాట. ఓన్లీ కట్స్ వరకు ఎలా కట్ చేస్తారనేది చూడండి. మనం ఆల్రెడీ బ్యాక్ పార్ట్ కట్ చేసి పెట్టుకున్నాం కదా! ఇలా బక్రం పీస్ అయితే తీసుకోవాలండి. బక్రం కాదండి, ఇది పేపర్ స్ట్రిప్ అనమాట. తీసుకొని పైన ఇలా లైన్ వేసేసేయండి. ఇలా ఫోల్డింగ్ చేసి పెట్టుకోండి. ఫోల్డింగ్ చేసి పెట్టేసుకొని ఇక్కడ నేను పెన్ మార్కర్ తీసుకున్నాను, కానీ సన్నదనమాట, అక్కడ కనిపించట్లేదు. చూడండి. ఇప్పుడు వచ్చేసి బ్లౌజ్ పొడవు ఎంత ఉందనేది చెక్ చేసుకోండి. నెక్ పొడవు ఇక్కడ వచ్చేసి నాకు 10 ఇంచెస్ ఉంది. పైన మార్కింగ్ ఇచ్చాం కదా, అక్కడ నుంచి 10 ఇంచెస్కి ఇంకొక మార్కింగ్ ఇవ్వండి. ఇప్పుడు వచ్చేసి పైన నెక్ లూజ్ వచ్చేసి ఎంత ఉందనేది చూసుకోండి. నేనైతే 2.25 ఇంచులు పెట్టాను. పైన వచ్చేసి 2.25 ఇంచులు తీసుకుంటున్నాను. కింద వచ్చేసి 3 ఇంచులు తీసుకున్నానండి. కట్ వర్క్ ఎప్పుడైనా కింద రౌండ్ అనేది ఎక్కువగా ఉంటేనే కట్ వర్క్ బాగా వస్తుందన్నమాట. లేదంటే మూసుకుపోతుంది. మనం కట్ చేసినప్పుడు కొంచెం పైకి వచ్చేస్తాయన్నమాట. కింద 3 ఇంచెస్, పైన వచ్చేసి 2.25 ఇంచులు పెట్టేసుకొని ఈ విధంగా బాక్స్ షేప్ ఇచ్చేసుకొని ఇక్కడ రౌండ్ అయితే తిప్పేసుకోండి. మీ దగ్గర కర్వ్ స్కేల్ ఉంటే ఇలా పెట్టేసి తిప్పేసుకోండి. నేను ఇక్కడ కర్వ్ స్కేలే వాడుతున్నాను. మామూలుగా రౌండ్ తిప్పితే కూడా కొంచెం అటు ఇటుగా పోయిందనుకోండి, కట్స్ అనేవి బాగుండవన్నమాట. ఇంక ఇక్కడ మీకు కనిపించడానికి కొంచెం థిక్‌గా మార్కింగ్ అయితే వేస్తున్నాను అనమాట. ఇప్పుడు వచ్చేసి ఇక్కడ ఈ మూలన కర్వ్ తిప్పేసేయాలన్నమాట. ఇంకా నేను స్కేల్ తీసుకొని వాడుతున్నాను. అప్పుడు మనకు కొంచెం నీట్‌గా వస్తుందన్నమాట. ఇలా స్కేల్ వాడడం వల్ల నీట్‌గా వస్తుంది. కట్స్ అనేవి కరెక్ట్‌గా ఉంటాయన్నమాట. ఇంకా ఇప్పుడు చూడండి, ఇలా రౌండ్ తిప్పేసాం కదా! దీని చుట్టూరా ఒక 3/4 ఇంచ్ తీసుకోండి. నేను అంజాదాగా వేసేస్తున్నాను. మీరైతే ఒక 3/4 ఇంచ్‌కి ఎక్స్ట్రా అయితే తీసుకోకండి. వీలైతే 1/2 ఇంచ్ కూడా తీసుకోవచ్చు, ఏం పర్వాలేదు. నేను ఇక్కడ 3/4 ఇంచ్ తీసుకుంటున్నాను, డీప్ నెక్ కాబట్టి. ఇలా చుట్టూరా 3/4 ఇంచ్ గ్యాప్‌తో ఇంకొక లైన్ వేసుకుంటూ రండి. ఈ రౌండ్ ఎలా ఉందో అలా వేసుకుంటూ రండి మొత్తం కూడా. చూడండి ఇలా. చాలా సింపుల్‌గా కట్ చేసుకోవచ్చనమాట కట్ వర్క్ అనేది. స్టిచ్చింగ్‌లోనే కొంచెం కష్టంగా ఉంటుంది. కర్వ్స్ అనేది కరెక్ట్‌గా తిప్పితేనే నీట్‌గా వస్తుందనమాట. చాలామంది ఏం చేస్తారంటే కట్ వర్క్ అనగానే లైనింగ్‌కే కట్స్ ఇచ్చేసి తిప్పేస్తూ ఉంటారనమాట. వేసుకున్న తర్వాత కట్స్‌లు వేస్తాయండి. అలా స్టిచ్ చేస్తే ఇలా ఖచ్చితంగా పేపర్ స్టిప్ వేయండి. ఇప్పుడు వచ్చేసి నా దగ్గర ఒకటి థ్రెడ్‌ది ఖాళీ థ్రెడ్ అయిపోయింది. ఒకటి రీల్ ఉందనమాట, ఇది సిల్క్ థ్రెడ్‌ది. అది తీసేసుకొని నేను కట్స్ అయితే గీస్తున్నాను చూడండి. నేను కింద నుంచి స్టార్ట్ చేశాను. ఇక్కడ నా చేతులు అడ్డమైపోయాయి, కానీ మీకు గీసిన తర్వాత కనిపిస్తుంది. అన్నీ ఒకటే గ్యాప్‌లో వస్తాయన్నమాట. సేమ్ చూడండి ఇలా. ఇలా హాఫ్ వరకు పెట్టేసుకొని గీసుకొని, మొత్తం ఫుల్‌గా పెట్టొద్దండి. ఈ మూలల దగ్గర ఎక్కువగా లోపలికి మాత్రం ఇవ్వకూడదు. అలా ఇచ్చేస్తే ఏమవుతుందంటే బ్లౌజ్ వేసుకున్న తర్వాత కట్స్ అనేవి ఫోల్డ్ అయిపోతాయి అనమాట. లేస్తాయి, పైకి లేసినట్టుగా కనిపిస్తాయి. ఇలా హాఫ్ సర్కిల్ వరకు మాత్రం ఇలా రౌండ్ ఇచ్చేస్తూ నీట్‌గా మనం నెక్ దగ్గర నుంచి కాకుండా ఇలా కింద నుంచి మార్కింగ్ వేసుకుంటూ వెళ్తే అంతా ఒకే లెవెల్‌లో నీట్‌గా కనిపిస్తుందనమాట. ఇప్పుడు చూడండి, ఇలా మార్కింగ్ ఇచ్చేసిన తర్వాత దీనికి మిడిల్‌లో ఒక పిన్ పెట్టేసేయండి. చాలాసార్లు ఏమవుతుందంటే మనం కట్ చేసేటప్పుడు కింది పక్కన చిన్నగా వస్తాయి, పై పక్కన నీట్‌గా వస్తాయన్నమాట. చాలా సార్లు జరుగుతూ ఉంటుంది అలా. అలా ఎందుకు వస్తుందంటే మనం కట్ చేసేటప్పుడు పేపర్ అటు ఇటుగా కదులుతుందనమాట. అలా కదలకుండా ఉండేందుకు ఒక పిన్ పెట్టేసుకొని నీట్‌గా ఇప్పుడు మనం మార్కింగ్ వేసిన కట్ వర్క్ ఉంది కదా! అది ఎలా ఉందో అలా నీట్‌గా కట్ చేసుకుంటూ వెళ్ళండి. ఇలా మరీ లోపలికి కట్ చేయకండి ఈ మూలల దగ్గర. ఎందుకంటే మనం కర్వ్ అనేది మరీ లోపలికి ఇచ్చేస్తే వేసుకున్నప్పుడు లేస్తుందనమాట. ఇది చాలాసార్లు నేను చాలామంది బాడీ మీద వేసుకున్నప్పుడు గమనించాను కాబట్టి, నేను కుట్టేటప్పుడైతే ఇది మార్చుకున్నాననమాట. లోపలికి అస్సలు కట్ చేయకూడదని. కొంచెం పైకే మనం ఈ హాఫ్ సర్కిల్ ఎంతుందో అంత కట్ చేస్తే కుట్టేసరికి కరెక్ట్‌గా అవుతుందనమాట. ఇలా కొంచెం మీడియం సైజ్ కర్వ్‌దే పెట్టానండి. మరీ పెద్దవి పెట్టలేదు, అలా చెప్పేసి చిన్నవి పెట్టలేదనమాట. ఇప్పుడు నేను వాడుతున్న కోన్ నాకు పర్ఫెక్ట్‌గా సరిపోతుందనమాట ఏ బ్లౌజ్‌కైనా. ఇంకా షోల్డర్ దగ్గర ఓపెన్ చేయకండి. కొంచెం క్లాత్ పైనుంచేసుకోండి కొంచెం పేపర్ అనేది. ఎందుకంటే షోల్డర్ జారకుండా ఉంటుందనమాట స్టిచ్ చేసేటప్పుడు. చూసారు కదా, డీప్ నెక్ కాబట్టి ఎక్కువగా వచ్చింది. ఇంకా దీన్ని తీసుకెళ్ళి మనం దానిపైన పెట్టి కుట్టేసుకోవడమే. మనం మెయిన్ క్లాత్‌లోంచి అదే పేపర్ స్ట్రిప్ బయటకి కనిపిస్తుంది అన్నప్పుడు దీనికి ఫస్టే ఒక లైనింగ్ యాడ్ చేసుకోవాలనమాట. నాకైతే థిక్‌గానే ఉంది క్లాత్ కాబట్టి చూడండి, కింద మెయిన్ క్లాత్ పెట్టేశాను, పైన లైనింగ్ క్లాత్ పెట్టేశాను. దానిపైన నేను కట్ చేసిన కట్ వర్క్ పెట్టాను. ఇక్కడొచ్చేసి మీరు ఇది కనిపిస్తుంది అన్నప్పుడు దీనికి ఒక లైనింగ్ యాడ్ చేసుకొని పెట్టేసుకోండి. లైనింగ్ మీ వైపు ఉండేటట్టు పెట్టండి. అప్పుడు తిప్పిన తర్వాత మిడిల్‌లోకి వెళ్ళిపోతుందనమాట. ఇప్పుడు ఎక్కడికక్కడ పిన్నీస్ పెట్టేసుకోండి నీట్‌గా. మనం ఆల్రెడీ బ్లౌజ్ మార్కింగ్ ఇచ్చాం కదా! ఇలా పెట్టేసుకోండి.
నేనైతే 3 ప్లేసెస్‌లో పిన్నిస్ అయితే పెడుతున్నాను. మీరైతే ఏం చేయండి అంటే ఒక స్టిచ్ వేసుకోండి. లైనింగ్‌కి, మెయిన్ క్లాత్‌కి ఒక స్టిచ్ వేసేసుకోండి. వేసేసుకొని కుట్టడం స్టార్ట్ చేయండి. అలా అయితే లైనింగ్‌కి మాత్రం వేసేసుకోండి. మెయిన్ క్లాత్‌కు దానికి కలిపి వేయకూడదు. లైనింగ్‌కి మాత్రం వేసేసుకొని కుట్టడం స్టార్ట్ చేయండి. చూడండి ఇక్కడ నేను పిన్నిస్ వెతుక్కుంటున్నాననమాట అక్కడ. పిల్లలు నేర్చుకునే వాళ్ళు ఉంటారు కదా! అటు ఇటు పడేస్తారండి. ఇంకా వాళ్ళు వెళ్ళిన తర్వాత సర్దలేదు ఇంకా ఈ బ్లౌజ్ కుట్టేటప్పుడు. అందుకే వెతుక్కొని వచ్చేసరికి లేట్ అయింది. ఇంకా చూడండి మొత్తం ఎలా ఉందో అలా నీట్‌గా కుట్టుకుంటూ రావాలనమాట. ఇప్పుడొచ్చేసి ఎప్పుడైనా కట్ వర్క్ కుడుతున్నప్పుడు కుట్టు అనేది చాలా సన్న కుట్టు వేయండి. లావుపాటి కుట్టు వేశారనుకోండి, మీరు కుట్టిన తర్వాత ఉల్టా తీసేటప్పుడు మనకు మూలాల దగ్గర ఏమవుతుందంటే క్లాత్ అనేది పెకిలికపోతుందనమాట. అలా కాకుండా ఉండాలి అంటే సన్న కుట్టు వేయాలి. అంటే చిన్న చిన్న కుట్టు. చాలా స్మాల్ కుట్టనమాట. ఇంక నేను చుట్టూరా వేసుకుంటూ వచ్చేస్తున్నాను చూడండి ఇక్కడ. కొంచెం నేర్చుకునే వాళ్ళకి ఈ మూలల దగ్గర కర్వ్ తిప్పడం కష్టమే అండి. కానీ ట్రై చేయండి వస్తుందనమాట. ఇక్కడ నేను కూడా నీట్‌గా కర్వ్ అయితే తిప్పుతున్నాను. ఇక్కడ మీరు ఐరన్ చేసుకుంటే దీనికి లైనింగ్ క్లాత్‌కి ఈ పేపర్ స్ట్రిప్ అనేది అతుక్కుపోతుందనమాట. షైనింగ్ ఉన్న పార్ట్ దీనిపైన పెట్టేసి నేనైతే ఎప్పుడైనా డైరెక్ట్ స్టిచ్చే వేస్తాను. ఇక్కడ డైరెక్ట్ స్టిచ్చే వేస్తున్నాను చూడండి. ఇలా. ఈ స్టిచ్ వేసిన తర్వాత ఈ మిడిల్‌లో ఉన్న నెక్ క్లాత్ అంతా తీసేయాలనమాట ఇంకా. స్లోగా వేసుకుంటూ రావాలి. ఇక్కడ స్పీడ్‌గా కుట్టడం కుదరదనమాట. అందుకనే ఈ బ్లౌజ్ స్టిచ్ చేసినప్పుడు కాస్ట్ అనేది ఎక్కువగా తీసుకుంటూ ఉంటామన్నమాట దీనికి. టైం ఎక్కువగా పడుతుంది. అలాగే మనం పేపర్ స్ట్రిప్ వేస్తాము. దానికి లైనింగ్ అవసరమైతే లైనింగ్ కూడా వేస్తామన్నమాట. చూడండి ఇంక నీట్‌గా స్టిచ్ వేసుకుంటూ రావాలి. కస్టమర్స్ ఏంటంటే కుట్టించుకునేటప్పుడు సర్లే కుట్టండి అంటారు. కుట్టిన తర్వాత ఖచ్చితంగా తగ్గియాలని చూస్తూ ఉంటారండి. కానీ కట్ వర్క్ విషయంలో మాత్రం తగ్గించి తీసుకోకూడదు. చూడండి ఇలా. నీట్‌గా స్టిచ్ వేసుకుంటూ రావాలి. నేను ఎక్కడ వీడియోని స్పీడ్ చేయలేదనమాట. ఎందుకంటే మీకు క్లియర్‌గా అర్థం కావాలని చెప్పేసి. అలాగే పెట్టేసి స్టిచ్ చేస్తున్నాను. నా చేతులు ఇక్కడ అడ్డమైపోతున్నాయి గానీ, నా దగ్గర కరెక్ట్ ట్రైపాడ్ లేదండి. స్ట్రెయిట్‌గా ఉన్న ట్రైపాడ్ ఉందనమాట. కొంచెం ఇలా మనం ఎక్కడికి మూవ్ చేసుకుంటే అక్కడికొచ్చే ట్రైపాడ్ ఉందనుకోండి. అదైతే ఈ స్టిచ్చింగ్ వీడియోలో కరెక్ట్ అనమాట. నా దగ్గర లేదు. తీసుకుందామని సెర్చ్ చేస్తూ ఉంటే అది ఎలా ఉందంటే ఎక్కడ సెట్ చేయాలో అర్థం కావట్లేదు. ఈ జాక్ మిషన్ చెక్కొచ్చేసి లావుగా ఉంటుంది. పక్కన టేబుల్‌కొచ్చేసి చాలా లావుగా ఉందనమాట. దానికి సెట్ చేయలేము. మిషన్‌కే సెట్ చేసినా కూడా కుడుతున్నప్పుడు వైబ్రేషన్ అనేది వస్తుందనమాట. ఏం చేయాలా ఇంకా అర్థం కాక అలాగే ఈ ట్రైపాడ్‌తోనే నేను స్టిచ్చింగ్ వీడియోలు పెడుతున్నాను. లేదంటే మీకు నీడిల్ ఎక్కడ దిగుతుంది, ఎలా షేప్ ఇస్తున్నాను, ఏంటి అనేది క్లియర్‌గా చూయించాలని ఉందనమాట. నాకు కరెక్ట్ ట్రైపాడ్ దొరికిందనుకోండి ఖచ్చితంగా స్టిచ్చింగ్ వీడియోలు ఎక్కువగా పోస్ట్ చేయడానికే చూస్తాను. చూడండి. ఇప్పుడు మొత్తం మనం కట్లు ఎలా ఉన్నాయో అలా వేసేసుకున్నాం కదా! ఇంకా నీట్‌గా ఈ పిన్నిస్ తీసేసి ఈ చుట్టూ ఎక్స్‌ట్రా క్లాత్ అయితే తీసేయండి. మీరు ఎంతవరకు ఉంచుకుంటారో అంతవరకు ఈ పేపర్ స్ట్రిప్ ఉంచేసుకొని మిగిలింది మొత్తం తీసేయండి. ఇలా. ఏదైనా మోడల్ నెక్ కుడుతున్నప్పుడు పేపర్ స్ట్రిప్ వాడండి. వాడితేనే బ్లౌజెస్ అన్నీ నీట్‌గా వస్తాయన్నమాట. చూడండి. మొత్తం కూడా నీట్‌గా రావాలి. ఇలా కట్ చేసేసుకొని మిడిల్‌లో ఉన్న ఈ కట్ వర్క్ క్లాత్ ఎలా ఉంది అని అలా కట్ చేయండి. ఇక్కడ కట్స్ దగ్గర మరీ లోపలికి కట్ చేయకండి. ఖర్చు క్లాత్ అయితే చాలా ఎక్కువగా ఉంచేసుకోండి. ఎందుకంటే ఎలాగో మన మూలల దగ్గర, రౌండ్స్ దగ్గర కట్స్ పెడతాం కాబట్టి మరి దగ్గరగా కట్ చేసినప్పుడు ఏమవుతుందంటే ఇది పెకులుకపోతుందనమాట. మొత్తం కూడా పెకులుకపోతుంది ఉల్టా తీసినప్పుడు. అందుకని కొంచెం క్లాత్ ఎక్కువగా ఉంచేసుకొని కట్లు ఎలా ఉన్నాయో అలా తిప్పేసేయండి. ఈ విధంగా మొత్తం కట్స్ అన్నీ నీట్‌గా కట్ చేసేయాలి. తర్వాత వచ్చేసి చూడండి కట్ చేసిన తర్వాత ఇప్పుడు వచ్చేసి నేను ఉల్టా తీసేస్తున్నాను అనమాట. మనం ఎప్పుడైనా కట్ వర్క్ స్టిచ్ చేసేటప్పుడు కుట్టు మాత్రం సన్నగా ఉండేటట్టు చూసుకోండి. ఇలా ఈ మిడిల్‌లో టక్స్ ఇచ్చేసుకోవాలి. చూడండి కుట్టు దగ్గరికి ఉండాలన్నమాట. ఎక్కువగా దూరంగా ఇవ్వకూడదు. అలా అని చెప్పేసి మరి దారం మనం వేసిన స్టిచ్ కూడా కట్ అయిపోకూడదు అనమాట. నీట్‌గా కట్ చేసుకోవాలి. కట్ వర్క్ కుట్టేటప్పుడు కొంచెం స్లోగానే కుట్టాలండి. తొందరగా అయిపోవాలి అన్నట్టుగా బ్లౌజ్ అయితే స్టిచ్ చేయకూడదనమాట. మనం కాస్ట్ కూడా ఎక్కువగా తీసుకుంటాం కాబట్టి మనకి ఏం పర్వాలేదు. నీట్‌గా కుట్టాలి. ఈ రౌండ్స్ దగ్గర కూడా చిన్న చిన్న టక్స్ అయితే ఇచ్చేసుకోవాలన్నమాట నీట్‌గా. ఇప్పుడొచ్చేసి బ్లౌజ్ అంతా ఉల్టా తీసేయాలి. ఈ విధంగా. నాకు కొంచెం గొంతనేది డిస్టర్బెన్స్‌గా ఉందనమాట జలుబు చేయడం వల్ల. కొంచెం అడ్జస్ట్ అవ్వండి. ఒక 2, 3 డేస్ ఇలాగే ఉంటుంది ఇంకా.
చూడండి మొత్తం కూడా నీట్గా ఉల్టా తీసేయాలి. ఇలా వేళ్ళ సాయంతో నీట్గా ఉల్టా తీసేసి మీ దగ్గర ఐరన్ మార్క్స్ ఉంటే ఐరన్ చేసేసుకోండి. ఇక్కడ నేను ఎలాంటి ఐరన్ చేయట్లేదు, నాకు నీట్గా సెట్ చేసేస్తానమాట. నేను చేతితోనే నీట్గా మొత్తం కూడా సెట్ చేసేసుకొని ఈ మూలల దగ్గర ఇలా నేను ఇప్పుడు తిప్పుతున్నాను చూడండి. ఇక్కడ కనిపించట్లేదు, నేను గమనించలేకపోయాను. మూలల దగ్గర కొంచెం అటు ఇటుగా పట్టేసుకొని కట్స్ మూలల దగ్గర నీట్గా సెట్ చేసుకోవాలన్నమాట మొత్తం కూడా. చూడండి ఇలా వేళ్ళతో ఏదైనా స్క్రూ లాంటిది తీసుకొని ఎక్కడ కూడా క్లాత్ అనేది బయటికి లైనింగ్ క్లాత్ కనిపించకుండా మెయిన్ క్లాత్ మాత్రం కనిపించేటట్టుగా పెట్టేసుకొని నీట్గా సెట్ చేసేసుకొని ఇప్పుడు పైనుంచి స్టిచ్ వేసుకుంటూ రావాలి. ఈ విధంగా పైనుంచి లోడింగ్ స్టిచ్ అయితే వేస్తున్నాను చూడండి. మన వేళ్ళ సహాయంతోనే మనం నీట్గా సెట్ చేసేయాలి ఎక్కడికక్కడ. ఇలా ఇప్పుడు పైన వేసే కుట్టు కూడా సన్నగా ఉండాలన్నమాట, వెడల్పాటి కుట్టు వేయకండి. ఇలా ఇప్పుడు ఈ కట్స్ ఎలా ఉన్నాయో అలా నీట్గా స్టిచ్ వేసుకుంటూ రావాలన్నమాట మొత్తం కూడా. ఇలా మీరు వీడియోకి అయితే లైక్ ఇచ్చేసేయండి, సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మొత్తం కూడా చివరి వరకు వేసుకుంటూ రావాలి. నాకైతే వర్క్ చాలా ఉందన్నమాట, నాకు కొంచెం పెళ్లి బట్టలు ఉన్నాయి, అవి అయిపోయే వరకు టెన్షన్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి వీడియోస్ తక్కువగా వస్తాయి. చూడండి ఇలా మొత్తం కూడా స్టిచ్ వేసుకుంటూ రావాలి. చూడండి ఇక్కడ నేను ఒక నీడిల్ పట్టుకున్నాను చేతిలో. ఏదైనా లోపలికి ఉన్న క్లాత్ ఉంటే ఆ నీడిల్తో బయటికి లాగుతానమాట. లైనింగ్ ఏదైనా బయటికి కనిపిస్తుందంటే నీడిల్తో లోపలికి నెట్టేసుకుంటూ నీట్గా స్టిచ్ వేసుకుంటూ వస్తున్నాను. మనం ఇలాంటి మోడల్స్ నెక్స్ కుట్టినప్పుడు ఎప్పుడైనా కూడా పేపర్ స్టిప్ అనేది వాడండి, అప్పుడు నీట్గా వస్తుంది అనమాట. మొత్తం స్టిచ్ వేసుకుంటూ రావాలి చుట్టూరా. ఇలా నీట్గా స్టిచ్ వేయండి. నేనైతే స్లోగా పెట్టాను అనమాట వీడియోని, ఎందుకంటే మీకు అర్థం కావాలి. నేను ఇలా పాదాన్ని ఎత్తుతున్నాను, ఎలా స్టిచ్ వేస్తున్నాను అనేది మీకు అర్థం కావాలని కొంచెం స్లోగా పెట్టాను అనమాట. ఇలా చివరి వరకు స్టిచ్ వేసుకొచ్చేసి ఇంకా చుట్టూరా మనం బ్యాక్ పార్ట్ కదా మనం స్టిచ్ చేసేది, మొత్తం చుట్టూరా కుట్లు వేసేసి ఎక్స్ట్రా క్లాత్ కట్ చేసుకోవడం. చూడండి ఇలా చూసారు కదా, చాలా నీట్గా వచ్చింది. నేను బ్లౌజ్ మొత్తం కంప్లీట్ అయిన తర్వాత ఇంటికి తీసుకెళ్ళి ఐరన్ చేసేస్తానమాట, అప్పుడు ఇంకా నీట్ ఫినిషింగ్ వస్తుంది. ఇలా నీట్గా వేసేసుకొని చుట్టూరా స్టిచ్ వేయాలన్నమాట. మనకు రౌండ్స్ అనేది కరెక్ట్గా వస్తే సరిపోతుంది. మరీ ఎక్కువగా రౌండ్గా వచ్చినా కూడా బ్లౌజ్ వేసుకున్నప్పుడు లేసినట్టుగా అవుతుంది. కాబట్టి ఒక మోస్తారుగా ఇప్పుడు నేను చూపించాను చూడండి, అలా వేయండి. ఖచ్చితంగా బ్లౌజ్ అనేది పైకి లేసినట్టుగా కాకుండా నీట్గా బాడీ మీద వేసుకున్నప్పుడు కట్స్ లేవకుండా నీట్గా ఉంటుంది. చూడండి మొత్తం కూడా చుట్టూరా స్టిచ్ అయితే వేసేస్తున్నాను ఇక్కడ. అలాగే బ్యాక్ డాట్స్ కూడా వేసేస్తాను. ఇంకా బ్యాక్ పార్ట్ రెడీ అయిపోయిందంటే మనకు హ్యాండ్స్ కూడా ఇదే విధంగా లోడింగ్ తిప్పుకోవాలి. నేను ఇంకా హ్యాండ్స్ అయితే తీయలేదు, వీడియో లెందీగా అయిపోతుందని చెప్పేసి బ్యాక్ పార్ట్ ఎలా వేసామో హ్యాండ్స్ కూడా అలాగే వేస్తాం. కాబట్టి వీడియో నచ్చితే లైక్ చేయండి, సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో చూస్తున్న అందరికీ థ్యాంక్ యూ సో మచ్. అలాగే ఐప్ అనే ఆప్షన్ ఉంటుంది కదా, ఆ పాయింట్స్ కూడా ఇచ్చేస్తారని అనుకుంటున్నాను. మొత్తం కూడా నీట్గా మొత్తం కూడా కట్ చేసేయాలి. ఇలా స్టిచ్ చేయండి, కట్ వర్క్ పర్ఫెక్ట్గా వస్తుంది. నా స్టైల్లో నేను చూపించాను. నచ్చిన వాళ్ళు లైక్ చేయండి, నచ్చని వాళ్ళు ఎలాగో స్టార్టింగ్లోనే స్కిప్ చేస్తారు. కాబట్టి మీరు ఎప్పుడైనా వీడియో చివరి వరకు చూసి లైక్ ఇచ్చి వెళ్ళండి. థ్యాంక్ యూ.